హాయ్ నేను సతీష్. ఈ 9th వీక్ నామినేషన్స్కి సంబంధించి ప్రోమో చూశారు కదా. ఆ ప్రోమోను బట్టి చూస్తే నాకేం అర్థమైంది అనేది ఈ వీడియోలో అనలైజ్ చేస్తా. ఫైనల్లీ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉందో కూడా చెప్పుకుందాం ఆ ప్రోమోను బట్టి. అలాగే వీళ్ళలో వీళ్ళకి మధ్య ఉండే గొడవలు, నైట్ డిస్కషన్స్ కావచ్చు, ఈ వారంలో మొత్తం వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషన్స్, ఎవరు నామినేట్ చేసేది ప్రిపేర్ అయితే అయ్యే ఉన్నారు. బట్ ఇక్కడ ప్రోమోతో చూస్తే ట్విస్ట్ అయితే ఇచ్చాడు కదా బిగ్ బాస్, డైరెక్ట్ నామినేషన్ కాకుండానే. సో ఫైనల్గా ఎవరు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొద్దు. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్కి హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీకేమనిపించింది? ఎవరు ఈ వారం నామినేషన్లోకి రావాలని కోరుకుంటున్నారు, ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో ఒక కామెంట్ కూడా పెట్టండి, సరేనా? సరే, నైట్ డిస్కషన్ కూడా ఏంటంటే సాయి నిఖిల్తో అంటాడు నాకెవరు నామినేట్ చేస్తారో చూడాలని ఉంది. అంటే సాయి కూడా నేను లాస్ట్ వీక్ చేసిన వాళ్ళకే చేస్తాను అంటాడు. సాయికి లాస్ట్ వీక్ అంటే ఆయనకి ఎవరు కత్తి ఇవ్వలేదుగా. అంతకుముందు అయితే ఎవరు ఆయనకి కళ్యాణ్ గద చేశాడు. అయితే ఇప్పుడు కూడా పాయింట్ ఉంది, కాకపోతే ఇంకా పాయింట్స్ ఏంటంటే ఇంకా కన్స్ట్రక్టివ్గా లేదు. సో మార్నింగ్ కల్లా అది పాయింట్ అంతా కరెక్ట్ అయ్యి పర్ఫెక్ట్గా కన్స్ట్రక్టివ్ పాయింట్స్ దొరికినట్టయితే ఖచ్చితంగా చేస్తానని చెబుతూ ఉంటే నిఖిల్ ఏమంటాడంటే రాముని నామినేట్ చేయాలి ఎలాగైనా సరే అని చెబుతాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా సిల్లీ రీజన్ చెప్పాడు కదా, అయోమయంగా ఉన్నాడు కదా. నిన్న కూడా చూసాం, హోస్ట్ వచ్చి అక్కడ కూర్చొని సరే బయట బీన్ బ్యాగ్లో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ ప్రోమోలో కామెడీ లేకుంటే సాయి ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడే, ఎందుకు రాముని చేసి వేస్ట్, ఆయన ఏదో ఆటలు అరటిపండ్లాగా ఉంటే ఆయన చేస్తే మనకేం వస్తుంది, చేస్తే గట్టోళ్ళతో ఫైట్ చేయాలి. సో అలాప్పుడు మనకి ఎలివేషన్ వస్తుంది, ఇది కరెక్టే. అలాంటప్పుడు ఆడాలి అంతే తప్ప వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో లేకపోతే ఇంకేదో అనుకుని భయపడకుండా గట్టిగా డి అంటే డి అన్నట్టు ఉంటే ఎలివేషన్ వస్తుంది, ఫైటింగ్ తాలూకు స్పిరిట్ బయటపడుతుంది. అది మంచిది, మంచి ఆలోచన చేసేది. అట్లాగే మన ఇద్దరం ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటాము, వేసేస్తారని చెబుతారు. అది వాస్తవం. ఎందుకంటే నాగార్జున గారు ఎటు చెప్పారు కదా, సాయి నిఖిల్ మీరు అసలు హౌస్లో ఉన్నారా, ఆ గౌరవం అయ్యం కదా, కెప్టెన్ అయ్యాడు, ఎమోషన్స్ బయటపడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు, లాంగ్వేజ్ రాకపోయినా మీకు లాంగ్వేజ్ ఉండి కూడా ఎందుకు అసలు ఉన్నారో లేదు తెలియట్లేదు అన్నారు కదా. సో ఖచ్చితంగా మనకు ఆ పాయింట్ పట్టుకుని వేసేస్తారని చెబుతాడు. అయితే బట్ ఇక్కడ బిగ్ బాస్ ఏమి ఇచ్చాడు, ఎవరు ఫోటో ఉన్న బొమ్మ వాళ్ళు తీసుకోకూడదు. ఇక్కడ రూల్ 1 ఫస్ట్ రూల్ అయితే అది. ఇప్పుడు సంజన పరిగెత్తుకెళ్ళి తన బొమ్మ తీసుకెళ్ళి పట్టుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నట్టు కుదరదు. అట్లా జరిగిందంటే సెల్ఫ్ నామినేషన్ అయిపోయినట్టే. అట్లా పెడతాడు రూల్ కనుక. అలాగే ముందు వెళ్ళిన వాళ్ళతో పాటు ఎవరి బొమ్మ అయితే తీసుకెళ్తారో వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇక లాస్ట్కి ఎవరైతే వెళ్తారో ఎవరి బొమ్మతో మిగిలిపోతారో వాళ్ళైతే నామినేషన్ జోన్లోకి వస్తారంటే డైరెక్ట్ నామినేట్ కూడా కాదు, ఆ జోన్లోకి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన ఇద్దరు కూడా వాళ్ళలో వాళ్ళ ప్లస్లు ఏంటి చెప్పుకోవాలి, నేను ఎందుకు నామినేట్ కాకూడదు, నాలో ఉండే అర్హతలు ఏంటి చెప్పుకుంటే ఎదుటి వాళ్ళలో ఆపోజిట్లో ఉండే వాళ్ళు మైనస్లు చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీతు చౌదరి సంజన ప్రోమోలో కనిపిస్తున్నారు. సంజన ఏంటి, నేను సోలో ప్లేయర్గానే ఉన్నాను, సోలోగా ఆడుకుంటున్నాను, బాండ్ ఉన్నా సరే, నా ఎమోషన్ ఉన్నా సరే, ఎమోషనల్గా కనెక్ట్ అయినా సరే ఆటలో ఎక్కడ అలాంటివి ఏమీ ఎఫెక్షన్ కానీ ఎమోషన్ కానీ చూపించలేదు అని లెక్క ఆవిడ చెబుతూ ఉంది. ఇక్కడ రీతు చౌదరి కూడా ఏమంటుంది, మీరు ఒక పర్సన్తో మాట్లాడి సోలోగా ఉన్నాను, బాండ్ పెట్టుకుని నా బాండ్ గురించి తప్పుగా కనిపిస్తే నేనేం చేయలేను ఈవిడ కూడా చెబుతుంది. అంటే వాళ్ళ గురించి ఒక ప్లస్ చెప్పుకుంటూ పక్కనుండే వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి ఒక మైనస్ చెప్పాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంది అని అర్థమైతే ఉంది ప్రోమోను బట్టి చూస్తే. మరి ఇంకేంటంటే నా అంచనా ప్రకారం వీళ్ళిద్దరిలో ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేయాల్సి వస్తే సంజనాకి ఎక్కువ నామినేట్ చేసేస్తారేమో అనుకుంటా. ఎందుకంటే రీతుకి సంజనాతో పోల్చుకుంటే హౌస్లో ఫ్రెండ్స్ ఎక్కువ, కొద్దిగా ఫ్రెండ్లీ పాజిటివ్ వైబ్ ఉండేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు తనుజ రీతునైతే నామినేట్ చేయాలని కోరుకోదు, డీమన్ కూడా చేయాలని కోరుకోడు, రాము ఓకే, సుమ్ము ఓకే, ఇట్లా ఆవిడ కొద్దిగా ఫ్రెండ్లీ పాజిటివ్ వైబ్ ఉంటుంది కనుక మ్యాక్సిమం సపోర్ట్ అయితే రీతు చౌదరికి రావచ్చు. ఆ రకంగా సంజన నామినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి హౌస్మేట్ సపోర్టింగ్ టాస్క్ అయితే. ఇక సుమన్ శెట్టి, తనూజ వీళ్ళిద్దరు ఏంటి, నా దగ్గర నిజంగా నామినేషన్ పాయింట్ లేదంటే అసలు నా దగ్గర కూడా అసలు పాయింట్ లేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. సుమన్ శెట్టి సెల్ఫ్ నామినేషన్కి రెడీ అయిపోయాడు. నా వల్లే కనుక, నేనే స్లోగా వెళ్ళాను కనుక, నాదే ఫాల్ట్ కనుక తనూజాని చేయాలని లేదు, నేను నామినేట్ అవుతా అంటున్నాడు. ఇక్కడ ఇంకా వెనక ముందు ఆలోచించేదే ఉంది. ఎటు తనూజకి మొన్న కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్ వరకు వచ్చి పోయిందనే సింపతి కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఉండకపోయినా సరేలే, సుమన్ శెట్టి నాదే మిస్టేకు, నేనే స్లోగా తాబేల్లా పరిగెత్తాను కాబట్టి నేనే నామినేట్ అయితే నేను ఇంకా ఉంది, డైరెక్ట్గా అతన్నే చేసి పడేయచ్చు నేనైతే అనుకుంటాను. అందుకే ఇక్కడ సంజన కూడా ఆవిడికి నువ్వు ఇట్లా సేఫ్గా మాడితే అట్లా అని మాదిరిగా తనూజని అంటుంది కదా, మధ్యలో ట్రోఫీ కూడా ఇచ్చేస్తాను లెక్క. ఇక్కడ తనూజ కూడా పాపం చెప్పొచ్చు పాయింట్లు, సుమన్ శెట్టికి ఎందుకు ఏం ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంటా, ఒక టాస్క్లా, లాస్ట్ వీక్ ఏమైనా టాస్క్లు ఆడాడు, ఏమైనా పర్ఫామ్ చేయాలి, ఎక్కడ చెప్పనేస్తారు. వీకెండ్ వచ్చి సుమన్ శెట్టిని జాకీలు పెట్టి లేపుతుంటే ఆయనకే అర్థం కావట్లేదు, అంత ఆడేస్తున్నా నేను, అంత ఎంటర్టైన్ చేసి వస్తానా, అన్ని జోకులు వేసి వస్తానా, అన్ని పాయింట్లు చెప్పేస్తానా,
అంత అద్భుతంగా స్టాండ్ తీసుకుంటున్నాను. నేను చూసాం పాయిజన్ అవ్వాలి అనేటప్పుడు రామురాజులకి ఏం చెప్పాడంటే అబ్బా! అంతకంటే పెద్ద జోకు కామెడీ ఇంకోటి ఉండదు. లాస్ట్ వీక్ అంతా అసలు ఓపెన్ అవ్వలేదు సార్. అసల మాటలాడలేదు సార్. కొన్ని దగ్గరలో అన్నిట్లో దూరుతాడు సార్. మరి నువ్వే చెబుతాను కదలట్లేదు, యాక్టివ్‌గా లేడు, యాక్టివ్‌గా ఉండాలని చెబుతా మళ్ళీ కొన్ని దగ్గరలో దూరుతున్నాడు సార్ అంటే అసలు ఏం చెప్పాడో అర్థం కాకుండా ఒక సేఫ్ రీజన్ చెప్పుకునే సుమన్ శెట్టికే ఇంకా చాలా చెప్పొచ్చు. కానీ చెప్పలేని పరిస్థితి. వీకెండ్ ప్రతి వారం వచ్చి సుమనో నువ్వు తోపు, సుమనో నువ్వు తోపు. అక్కడ కేజీఎఫ్‌లో రాఖీ భాయ్, సీజన్ 9లో సుమన్ భాయ్. ఆ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తే ఇంకెవరు మాత్రం ఏం చెప్పగలుగుతారు పాయింట్లు? ఏమో ఎక్కడ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయాడు అంత బాగుందేమో తనుజే కదా అక్కడ ఎవరున్నా అంత కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఆ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తున్నారు కనుక. సరే ఇక వీళ్ళిద్దరి పంచాయతీ ప్రోమోలు చూసాం కదా! ఇక మిగతా వాళ్ళ గురించి కూడా నేనేమనుకుంటానంటే సాయి, డీమోన్ నాకున్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వీళ్ళిద్దరు ఒక రౌండ్ వస్తుంటే మరి వీళ్ళిద్దరు కూడా గట్టిగా ఫిజికల్‌గా ఆడేవాళ్ళే కదా! పరిగెత్తుకుంటూ పోతారు. అయితే టాస్క్‌లో ఉన్న కిక్ ఏందంటే ఇప్పుడు డీమోన్ ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఆడతాడు. ప్రతి దశలో కూడా స్ట్రాంగ్‌గా వెళ్తాడు. అలా అని చెప్పి తన బొమ్మ తను తీసుకెళ్ళలేడు. అతడు అంత స్ట్రాంగ్‌గా పరిగెత్తుకుంటూ ప్రతి రౌండ్‌లో చాలా ఫాస్ట్‌గా మూవ్ అయినా సరే తన బొమ్మ ఇంకెవరైనా తీయలేకపోయినా లాస్ట్‌లో ఉండిపోతే అతడు బిస్కెట్టే. సో ఇక్కడ డీల్స్ మాట్లాడుకుంటారు. మాట్లాడుకోరు నీ బొమ్మ నేను తీసుకెళ్ళి సేఫ్ జోన్‌లో పడేస్తా. నా బొమ్మ నువ్వు ఎలాగైనా తెచ్చి సేఫ్ జోన్‌లో పడేయి. ఇలాంటి డీల్స్ మాట్లాడుకోవాల్సిందే. కొంతమంది ఏంటి 'శ్రీరామచంద్ర' ఒక సీజన్ 5లో కాజల్ ఫస్ట్ పరిగెత్తుకెళ్ళి స్లోగా వస్తే ఏంటి రా 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 అంటే ఎందుకు వస్తాడు ఆయన కావాలని కాజల్ బొమ్మ తీసుకొచ్చి నామినేషన్లో పెట్టాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు కనుక నెమ్మదిగా పెళ్లికి వెళ్ళి నడుస్తారు అట్లా నడకలో అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు. ఆ స్ట్రాటజీ ఉంటుంది, డీల్స్ కూడా ఉంటాయి. డీల్స్ గొడవలో కూడా శివాజీ వాళ్ళ సీజన్ అనుకుంటా పెద్ద గొడవలు అయినాయి. గౌతమ్ కృష్ణ అతను లాస్ట్ రౌండ్కి అక్కడ వచ్చేసరికి మొత్తానికి ఇలాంటి మజా కూడా వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎన్ని గొడవలు అయితే ఏమైతే చూద్దాం. మరి నాకు ఇప్పుడు అప్డేట్ ప్రకారం అయితే కొద్ది గొడవలు కూడా అయినాయంట. తనూజా ఇమాన్యుయల్ కూడా బిగ్ ఫైట్ జరగబోతుందంట. అట్లాగే ఇంకొక క్రేజీ అప్డేట్ ఏమంటే బర్నీ వర్సెస్ తనూజా కూడా పెద్ద ఫైట్ అయ్యిందంట. ఎందుకు మరి ఒకవేళ వీళ్ళిద్దరు వచ్చి నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఒకవేళ వీళ్ళిద్దరు భరణి అండ్ తనూజ ఒక దశలో బొమ్మ తీసుకునే దగ్గర తనుజ బొమ్మ ఉండిపోయినా లేకపోతే తనుజ లాస్ట్కి ఉండిపోయి బర్నీ బొమ్మతో ఉండిపోయినా సరే ఖచ్చితంగా పాయింట్లు చెప్పుకునేటప్పుడు బర్నీనే చేస్తారని నేను అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే సేఫ్ గేమ్ అని అందరూ చెప్పారు. నేను నాగార్జున గారు చెప్పారు, రామురాజు చెప్పాడు, సుమన్ శెట్టి చెప్పాడు, అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా చెబుతా ఉన్నారు ఇంకా మాస్క్ వేసుకుని ఉన్నాడు సార్ ఆయన సేఫే ఆడుతున్నాడు సార్ అని. వెళ్ళిపోయిన మాదిరి కూడా పాయిజన్ ఇచ్చేటప్పుడు చెప్పింది, లాస్ట్లో చెప్పింది. అట్లాగే మిడ్ నైట్ టాక్స్లో కూడా ఆయన కూడా ఒక రకంగా ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు ఎందుకు సేఫ్ గేమ్ అయిపోతుందని బాధపడ్డాడు ఆయన కూడా. నేను జెన్యూన్‌గా ఆడదాం అనుకుంటా గానీ ఫైనల్‌కి వచ్చేసరికి ఏదో అనుకోకుండా ఇలాగ అయిపోతుంది. వీళ్ళందరితో మాట పడాల్సి వస్తుంది అని కూడా సేఫ్ గేమ్ ఆడాలని ఆడకపోయినా అలా అయిపోతుందని చెప్పాడు. దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. దాని గురించి మాట్లాడదాం ఒక స్పెషల్ వీడియోలో చాలా టాపిక్ ఉంది కనుక. ఈ నామినేషన్ వరకు ఇక్కడ మాట్లాడదాం. సో ఇంతమంది ఇన్ని రకాలుగా సేఫ్ గేమ్ ఇంకా క్లియర్‌గా వాళ్ళందరి కళ్ళ ముందు కనబడింది కదా! ఇటు తనూజ అటు దివ్య ఉండేటప్పుడు 15 నిమిషాలు డిస్కషన్ చేసుకునేదానికి డెసిషన్ తీసుకునేదానికి టైం ఉంది. అట్లాగే 2 నిమిషాల 14 సెకండ్ల టైం ఇచ్చినా సరే అతను ఆ స్టేజో ఈ స్టేజో ఎక్కడానికి ఛాన్స్ ఉంది కదా! బట్ ఎందుకంటే మరి అది సేఫ్ గేమ్ కింద వస్తది కదా! సో ఆ రకంగా ఆయన్నే చేసేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగైతే మరి తనూజ ఆ రౌండ్ తప్పించుకున్నట్టు సుమన్ శెట్టితో సెల్ఫ్ నామినేషన్ ఆయన ఈయన విషయంలో సేఫ్ గేమ్ అని ఇక్కడ 2 రకాలుగా ఆవిడకి లక్కీ కాలం కలిసి వచ్చినట్టుగా. అట్లాగే ఇంకోటేంటి ఇంకా వీక్ కంటెస్టెంట్లు చూసుకుంటే రామురాధుడు కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్దిగా వీక్ అవ్వచ్చు. మరి తనూజ రామురాధుడు కానీ ఒక రౌండ్ వచ్చినట్టయితే ఇక్కడ రామునే వేసేసి ఉంటారు. అయోమయంగా ఉన్నావయ్యా కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నావని చెప్పవచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటి కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ అంట వీళ్ళు కూడా వీళ్ళ పేరు ఒక జంటగా ఒక బొమ్మ కోసం వచ్చేటప్పుడు మరి కళ్యాణ్నే కావచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ లాస్ట్ వీక్ అంతా బాగా ఆడాడు కదా. కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయిపోయావు టాస్క్ ఆవరా పాయింట్ అని చెప్పొచ్చు. కనెక్షన్ పెట్టేటప్పుడు పట్మని కొట్టేసి ఆ టెంపర్ వల్ల లూజ్ అయిపోయింది. ఒక అమ్మాయికి పోయిందని ఏదో ఒకటి చెప్పాలి. మరి ఏం చెబుతారు? కంపేర్ చేసిన ఇమాన్యుయల్ టాస్క్లు బాగా టవర్ టాస్క్ ఆడాడు, ఈ టాస్క్ ఆడాడు. కళ్యాణ్ కూడా ఆడాడు కానీ ఇక్కడ ఓడాడు కనుక ఆ పాయింట్ చెప్పొచ్చు. ఇమాన్యుయల్కి బదులు కళ్యాణ్కు చెప్పాల్సి వస్తే. అట్లాగే మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత కెప్టెన్కి ఒక పవర్ ఇస్తారు కదా. దివ్య ఖచ్చితంగా ఒకరిని డైరెక్ట్ నామినేషన్ చేసిన పవర్ ఇస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే దివ్య లాస్ట్ వీక్ అంతా రగిలిపోతూ ఉంది. లైవ్లో కూడా తనూజ మీద కారాలు మిరియాలు నూరేస్తూ ఉంది ఎవరితో బర్నీతో. ఇది ఎందుకంటే నేను దివ్యకి ఇవ్వచ్చు ఛాన్స్ అని నేను అనుకుంటా. లాస్ట్ వీకే ఒక పర్సన్ విషయంలో నాకు చాలా పాయింట్లు ఉన్నాయని బర్నీ ఒకవేళ డాగర్ ఇస్తే ఆవిడనే చేద్దామని ఆయన సమక్షంలోనే చేద్దాం అనుకుంటుంది కనుక సరే ఆయన ఉన్నాడు ఆయన సమక్షంలో మరి ఏం చేస్తుందని లేక ఖచ్చితంగా ఆవిడకి ఇస్తే డైరెక్ట్గా ఆవిడని చేసేయచ్చు అని అనుకుంటారు. సో ఓవరాల్గా చూస్తే ఒక 6 గ్రేడ్గా వస్తారేమో నామినేషన్లోకి. సుమన్ శెట్టి సెల్ఫ్ నామినేషన్ కనిపిస్తూ ఉంది. బర్నీ సేఫ్ గేమ్ అని అంతమంది చెప్పారు కనుక ఆయన పాయింట్లో చేస్తారు. ఇక సాయి కూడా రావచ్చు. ఎందుకంటే సాయికి సంబంధించి ఇప్పుడు చెప్పే కదా ఖచ్చితంగా వీకెండ్లో మీరు అసలు ఉన్నావా లేవయ్యా కనిపించట్లేదు అన్నారు కనుక సంజనా కేటు హౌస్లో చుట్టాల కంటే శత్రువులు ఎక్కువ కనుక ఆవిడనే చేస్తారు.
ఇక కళ్యాణ్కి ఎమ్మెన్యేలకు పడినట్టయితే వాళ్ళిద్దరు కంపేర్ చేసుకుని ఎమ్మెన్యేలు ఆడాడని చెప్పి అట్లా చేయొచ్చు. ఇప్పటికి ఎంతమంది చెప్పారు? సుమను, సంజన, కళ్యాణ్, సాయి, భరణి, రామురాధుడు కూడా అయోమయంగా ఉన్నాడు. టాస్క్లు ఆడుతున్నాడు, బట్ అదే కన్సిడర్ తీసుకుంటారా? ఎందుకంటే రామురాధుడికి ఒక విషయం మంచి పాయింట్ దొరుకుద్దండి. ఎందుకంటే తనూజకి నేను బాగా రిక్వెస్ట్ చేశాడు కదా, ప్లీజ్ 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 అని కాళ్ళ వెళ్ళప్పుడు బతిమలాడుకున్నాడు కదా. ఆ తొక్కలో సిల్లీ రీజన్ పెట్టి నామినేట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బతిమలాడడం ఎందుకు అని ఒక ఆవిడ మంచి పాయింట్ తీసుకుంది తనూజ, అక్కడ తప్పే లేదు. గౌరవ్ విషయంలో సిల్లి పాయింట్ చెప్పి అర నిమిషంలో తెగ్గొట్టేసి నువ్వు కెప్టెన్స్ బాగా చేయలేదని చెప్పేసి, తీరా వచ్చేసి లాస్ట్ రౌండ్ మాధురి ఆయన వచ్చేసరికి ప్లీజ్ 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 నా వల్ల ఒక లైఫ్ పోద్ది అంటే, నేను ఎవరు సిల్లీ రీజన్ చెప్పి ఏమన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బతిమలాడుతాను అని చెప్పి తను గట్టిగా తగులుకుంది. ఆయన అమ్మయ్య గౌరవ్ సేవ్ అయిపోయాడు, నా వల్ల బాగాలేదని రిలాక్స్ అయ్యాడు. ఆ తర్వాత గౌరవ్ కూడా అతని క్లాస్ పీకాడు. సోది రీజన్స్ పెట్టుకుని, ఇంత సేఫ్ రీజన్స్ పెట్టుకుని చేయకని ఆ పాయింట్లో ముందు నువ్వే నామినేట్ చేసి తర్వాత నీ తప్పు నువ్వు తెలుసుకుని ఎంత బాధపడ్డావని చెప్పి రాముని ఎవరు చేసినా పర్వాలేదు, తప్పేలేదు. మరి దివ్య ఒకవేళ తనుజని చేస్తే 9 అంటే ఒక 6-7 వస్తారని అనుకుంటున్నా. సంజన, కళ్యాణ్, భరణి, సాయి, సుమను, తనుజ, రామ్. మరి చూద్దాం ఏం జరిగిద్దో. మరి మీకేమనిపించింది వీడియో చూసిన వాళ్ళు? లైక్ చేయండి, హైప్ ఇవ్వడం మర్చిపోకుండా. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే ఆపరేషన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ అయిపోతున్నట్టుగా వాళ్ళు అనుకుని సాధించేశారు. ఆ వీడియో అనలైజ్ చేశా, జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేశా. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా భరణి, దివ్యకు సంబంధించి అప్డేట్స్ కూడా న్యూస్ బాల్లో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కూడా మిస్ కాకండి.